మోంతా తుఫాన్ కారణంగా పెంటపాడు మండలంలో 2,707 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందని పెంటపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి చీర్ల రవికుమార్ ఏవీ9 టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. నమస్కారం అండి. మరి 28వ తారీఖున సంభవించిన మోంతా తుఫాన్ కారణంగా మన పెంటపాడు మండలంలో 2,407 మంది రైతులకు గాను 2,707 ఎకరాల్లో పంట నష్టం అయినట్టుగా నివేదిక సమర్పించడం జరిగింది. దానిలో దర్శపూర్ గ్రామంలో 53 రైతులకు గాను 60 ఎకరాలు, వల్లూరుపల్లి గ్రామంలో 26 మంది రైతులకు గాను 25 ఎకరాలు, పరిమెల్లలో 112 మంది రైతులకు గాను 164 ఎకరాలు, పడమరవెప్పర్లో 254 రైతులకు గాను 295 ఎకరాలు, జట్లపాలెంలో 116 మంది రైతులకు గాను 96 ఎకరాలు, ప్రత్తిపాడులో 48 రైతులకు గాను 78 ఎకరాలు, మౌంజీపాడులో 118 మంది రైతులకు గాను 123 ఎకరాలు, ఆగుతీపాడులో 240 మంది రైతులకు గాను 210 ఎకరాలు, రాచర్లలో 32 మంది రైతులకు గాను 46 ఎకరాలు, రావిపాడులో 535 మంది రైతులకు గాను 625 ఎకరాలు, కోర్మిల్లిలో 235 మంది రైతులకు గాను 236 ఎకరాలు, ముదునూరులో 273 మంది రైతులకి 288 ఎకరాలు, కేపెంటపాడులో 104 మంది రైతులకు గాను 110 ఎకరాలు, అలంపురంలో 223 మంది రైతులకు గాను 320 ఎకరాలు, మేనవల్లూరులో 23 మంది రైతులకు గాను 30 ఎకరాలు, కొండేపాడులో 15 మంది రైతులకు గాను 9 ఎకరాలుకి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వం వారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు గ్రామాల వారీగా వివరించారు. అదేవిధంగా ఆర్ఎస్కే ద్వారా గోనె సంచులను ఇప్పటికే రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఇది మనకి ఆగస్టులో సంబంధించిన వర్షాలకి అదనంగా ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. ఆగస్టులో నమోదు చేయబడిన రైతుల్ని కూడా మళ్ళీ తిరిగి నమోదు చేయడం, అదే సర్వే నెంబర్ ఉంటే తిరిగి నమోదు చేయడం జరగదు మన నియమాలను అనుసరించి. అలాగే మన ధాన్యం కొనుగోలుకి మన మండలంలో 51,322 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తానికి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను 12,83,000 గోనె సంచుల్ని మనకి మిల్లుల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది ఆర్ఎస్కేలో. అయితే ఇప్పటికే 1,95,000 గన్నీస్ అన్నీ కూడా ఆర్ఎస్కేల్లో చేరున్నవి. అలాగే మనకి ఆగుతీపాడు, కేపెంటపాడులో కూడా ధాన్యం కొనుగోలు అనేది ప్రారంభమైంది. ముదునూరులో కూడా ఇవన్నీ కూడా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభమై ఉన్నాయి. రైతులందరూ కూడా ఈ ధాన్యం కొనుగోలు ద్వారా కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. ఏవీ9 టీవీ న్యూస్ పెంటపాడు.